బిగ్ బాస్ హౌస్లో దివ్య కలిగింది భరణి మైండ్ బ్లాక్ అయింది అంటూ సోషల్ మీడియాలో ఇప్పుడు మీమ్స్ కొద్దీ బయటకు వస్తూ ఉన్నాయి. అసలు ఎందుకు ఇదంతా, దివ్యాక ఎందుకు కలిగింది, భరణి మైండ్ ఎందుకు బ్లాక్ అయింది అంటే ఈ వీక్ కెప్టెన్సీ కోసం ఒక గేమ్ పెట్టారు బిగ్ బాస్. సో ఆ గేమ్లో లాస్ట్ వరకు నిఖిల్, తనూజ, రితు చౌదరి ముగ్గురు కూడా వచ్చారు. సో వీళ్ళ ముగ్గురికి ఒక గేమ్ పెట్టారు. అంటే వాళ్ళ ఫోటోకి ఒక క్రౌన్ ఉంటుంది, కిరీటం ఉంటుంది, దాన్ని కత్తితోని హోల్డ్ చేయాలి. సో ఎక్కువసేపు ఎవరు దాన్ని హోల్డ్ చేస్తారో వాళ్ళు విన్ అయినట్టు. సో ముందుగా రితు చౌదరి అవుట్ అయిపోయింది, తను ఎక్కువసేపు ఆ కత్తిని హోల్డ్ చేయలేకపోయింది. సో ఇప్పుడు పోటీ ఎవరి మధ్య ఉంది, నిఖిల్, తనుజ ఇద్దరి మధ్య పోటీ ఉంది. సో నార్మల్గా చూసుకుంటే మేల్స్కి ఎక్కువగా కొంచెం బలం అనేది ఉంటుంది, నిఖిల్ కూడా కొంచెం జిమ్ బాడీగా బాగా స్ట్రాంగ్గా ఉంటాడు కాబట్టి సో మరి తనే ఎక్కువసేపు హోల్డ్ చేయగలుగుతాడు అని చెప్పేసి హౌస్ అందరికి కూడా ఒక నమ్మకం అనేది ఉంటుంది. బట్ స్టార్టింగ్ నుంచి కూడా ఎవ్రీ వీక్ కెప్టెన్సీ కోసం తనూజ లాస్ట్ వరకు వస్తుంది, ఏదో ఒక చిన్న తప్పిదం వలనో లేకపోతే వేరే వాళ్ళ సపోర్ట్ లేక తను ఓడిపోతూ వస్తుంది. సో లాస్ట్ 1 వీక్ అంటే లాస్ట్ వీక్ వరకు కూడా తను కెప్టెన్సీ కోసం చాలా ఫైట్ చేసింది, కానీ ఒక్క వీక్కి కూడా కెప్టెన్ కాలేకపోయింది. సో ఇప్పుడు ఏంటంటే వీళ్ళిద్దరు పోటీగా ఆ విధంగా హోల్డ్ చేస్తున్నారు కత్తిని కాబట్టి సో బిగ్ బాస్ ఒక మాట చెప్పాడు, ఒక యాపిల్ తీసుకొచ్చి ఎవరో ఒక కత్తికి తగిలించండి అని చెప్పేసి. సో అక్కడ సంజన గారు యాపిల్ తీసుకొచ్చి నిఖిల్ కత్తికి హోల్డ్ చేసింది అనమాట, తగిలించింది. సో తను మేల్ కాబట్టి ఎక్కువసేపు మోయగలుగుతాడు కాబట్టి తనైతే దీన్ని హోల్డ్ చేయగలుగుతాడనే ఒక ఆలోచనతోని, అండ్ ఇక్కడ తనుజ గారు కూడా విన్ అవ్వాలనే ఒక ఆలోచన కూడా ఉండొచ్చు. సో ఆ విధంగా నిఖిల్ కత్తికి యాపిల్ని హోల్డ్ చేసినప్పుడు తను ఆ ఎక్కువసేపు ఇంకా తన బరువుకి కత్తిని మోయలేకపోయాడు. సో తను అవుట్ అయిపోయాడు. సో ఇంకా ఆ క్షణం తనూజ ఈ ఒక ఇన్ని వారాల పాటు కల నెరవేరింది, ఇక మీదట నేను హ్యాపీగా నిద్రపోవచ్చు ప్రశాంతంగా అని చెప్పేసి కూడా తనూజ చెప్పడం. సో ఆ వెంటనే విన్ అయిన వెంటనే భరణి ఎంతో హ్యాపీగా పరిగెత్తుకుంటూ వచ్చి ఇక్కడ తనూజ గారిని ఎత్తుకొని ఇంకా చుట్టూ తిరిగేస్తూ ఉంటాడనమాట. సో అక్కడ స్టార్ట్ అయింది. సో మరి దివ్యక్క, మరి భరణి గారికి దివ్యక్క గారికి ఎంత మంచి బాండింగ్, మరి అది ఫ్రెండ్షిప్ అంటారా, సో బయటికి ఏ విధంగా పోర్ట్రేట్ అవుతుంది మనం అందరం కూడా చూస్తూ ఉన్నాము. సో అప్పుడు భరణి గారి దగ్గరికి దివ్య వెళ్ళి ఒక క్వశ్చన్ అడిగింది, నేను ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతాను కరెక్ట్గా ఆన్సర్ చెప్తావా అంటే అడుగు అని అంటాడు. సో అప్పుడు తను ఏమడిగింది, నేను క్యాప్టెన్గా విన్ అయినప్పుడు నన్నెందుకు అంత హ్యాపీగా ఎత్తుకొని తిప్పలేదు అని చెప్పేసి తను అడిగింది అనమాట. అంటే నేను బరువుగా ఉంటానన్నా లేకపోతే క్యాప్టెన్ అయినప్పుడు ఇంతగా హ్యాపీ అనిపించలేదా అని చెప్పేసి అడిగిన వెంటనే ఇంకా భరణి గారికి ఏం చెప్పాలో అర్థం కాలేదు, మైండ్ అంతా కూడా బ్లాక్ అయిపోయింది. సో తర్వాత కాసేపు ఆలోచించి ఏం చెప్పాడంటే, నువ్వు అప్పుడు ఫుల్ బిజీగా ఉన్నావు, కంగ్రాట్స్ చెప్పాను, ఫోటో పెట్టమన్నావు పెట్టాను అని చెప్పేసి ఆ విధంగా కవర్ చేశాడు. సో అయినప్పటికీ కూడా ఇక మొత్తానికి ఫైనల్లీ దివ్య అక్క అలిగింది, భరణి గారి మైండ్ బ్లాక్ అయింది అని చెప్పేసి సోషల్ మీడియాలో మీమ్స్కి మీద మీమ్స్ వచ్చేస్తూనే ఉన్నాయి. సో ఏదేమైనప్పటికీ తనూజ గారు కెప్టెన్ అవ్వడం అనేది చాలామంది కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఎవ్రీ వీక్ కూడా లాస్ట్ స్టేజ్ వరకు వచ్చేసి ఇంకా తను ఫిట్ అయిపోతుంది లేకపోతే ఓడిపోతుంది, వేరే వాళ్ళు సపోర్ట్ ఇవ్వట్లేదు అని చెప్పేసి లాస్ట్ వీక్ వరకు కూడా. సో మొత్తానికి ఈ వీక్ అయితే కెప్టెన్గా తనూజ గారు నిలిచారు. చాలామంది ఫ్యాన్స్ తనూజ గారికి ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా సోషల్ మీడియా వేదికగా కంగ్రాచులేషన్స్ చెప్తూ ఉన్నారు.